లోను ఇచ్చిన నేర్చుకున్నాం అంటే లోను ఇచ్చిన డోలై బాగుంది డోలై లోన్ ఇచ్చిన వాళ్ళు షెడ్యూల్ పెట్టుకోవాలి 3,000 ప్రభుత్వం వస్తుంది. 10% మీరు కడుతున్నారు. అదే ఎమ్మెల్యే సర్వం గవర్నమెంట్ సర్వం చేస్తున్నాం. ఈరోజు వేమూరు మండలం బిత్సుమరి గ్రామంలో క్యాటిల్ షెడ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పేద రైతు పశువులు మేపుకుంటే ఆ రైతుకి షెడ్ ఉంటే ఆ పశువులు ఆనందంగా చూస్తానికి వీలుంటుంది అని ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రైతులకు షెడ్లు అనే కార్యక్రమం చేయడం జరిగింది. మన భీమవరం నియోజకవర్గంలో 46 షెడ్లు శాంక్షన్ అయినాయి. గుట్టుముక్కల ప్రసాద్ రాజు గారికి 2 పశువులు ఉన్నాయి. ఆయనకు షెడ్ శాంక్షన్ చేసాం. ఆయనకి 1,03,000 రూపాయలతోటి షెడ్ శాంక్షన్ చేసాం. మరి రైతుకి మనం సపోర్ట్గా ఉండటం వలన షెడ్ కట్టుకోగలిగాడు. పశువులు చక్కగా మేపుకునే అవకాశం వచ్చింది. షెడ్ వేసి ఫ్యాన్ పెట్టుకుని పశువులు దోమలు కూడా కుట్టపోకుండా ఉండే విధంగా నెట్ పెట్టుకుని చక్కని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ షెడ్ ఉపయోగపడుతుంది. దీనివల్ల పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రైతులకు మేలు జరగాలనే ఆలోచనలోకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ సహకారానికి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పుకోవచ్చు. ఓకే రైతు రోజుకి వచ్చిన దీనికి వచ్చి 4-5 లీటర్లు ఎత్తాను. కోటుకొచ్చాను. అవి సెట్ ఇస్తాం వల్ల నేను దాన్ని యూజ్ చేసుకోవడానికి కూడా నాకు మంచి అనుకూలంగా ఉన్నాను. దానికోసం నేను సెట్ పెట్టుకున్నాను. పెట్టుకోవడం వల్ల మన గారిని దయ వల్ల ఏదో చెప్పుకొని అయిందండి. 20,000 కట్టాలని 1,00,000 ఇచ్చారండి.
దానివల్ల కొద్దిగా నాకు కూడా ఇలా బరవ లేకుండా సౌకర్యంగా పశువులు మేపుకోవడానికి ఆస్కారంగా ఉందండి. వ్యాపారం చేస్తాను. ఈ సార్లకి మాస్టర్లకి తెచ్చి పట్టుకుంటూ ఉంటారు. మనకు ఇబ్బంది లేకుండా మన బ్యాంకులో ఈ సార్లు అయ్యి ఉంటాయి. ఈ అట్లకి పశువులకి మేతగా మనుషులకి పిల్లలు చదివించుకోవడానికి ఇంకా ఇబ్బంది లేకుండా డాక్టర్ చెప్పుకోవడానికి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. ఈరోజు భీమవరం మండలం బిర్సుమరి గ్రామంలో క్యాటిల్ షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఒక రైతు 6 పశువులు ఉన్నాయి. 6 పశువులకి 2,03,000 రూపాయలతోటి షెడ్ నిర్మాణం చేసుకుంటానికి ప్రభుత్వం సపోర్ట్ చేసింది. ఈ షెడ్ వేసుకోవటం వల్ల ఆ రైతు చెప్పేది ఏమిటంటే, నా పశువుల్ని రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఫ్యాన్లు పెట్టుకుని దోమలు కుట్టుకోకుండా, ఈగలు కుట్టుకోకుండా అనుకూలం ఏర్పడుతుంది. దానివల్ల పాడి పశువు పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. దాంతో నేను మరింత మేలువైన సేవలు చేయటానికి, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వారు చేసిన సహకారానికి నా కుటుంబం చక్కగా చేసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తీసుకొచ్చాయి. ఆవును తీసుకురా, ఆవుని తీసుకొస్తాను. పట్టుకో, నువ్వు కూడా పట్టుకో. అరవై గారు అదరండి. చంద్రబాబు గారు బాగుందయ్యా. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం కింద పశువులకి షెడ్లు ఇవ్వాలని ఆలోచన చేసి మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రైతులకు షెడ్లు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. భీమవరం మండలానికి 46 షెడ్లు శాంక్షన్ అయినాయి. 2 పశువుల షెడ్లు, 4 పశువుల షెడ్లు, 6 పశువుల షెడ్లు అని కేడర్ కింద విభజించి ఇవ్వడం జరిగింది. ఇది 6 పశువుల షెడ్. ఈ షెడ్కి 2,30,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులతో 23,000 రూపాయలు రైతు పెట్టుకోవాలి. ఈ కార్యక్రమం చేయటం వలన రైతు పశువులను మేలైన సదుపాయాలు ఏర్పాటు చేసి పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ సహకారం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల పశువులకి సౌకర్యాలు ఏర్పడతాయి. షెడ్ ఏర్పడటం వల్ల షెడ్లు 2 ఫ్యాన్లు వేసి చుట్టూ దోమతెర కట్టి పశువులు దోమలు కుట్టకుండా ఉంటే వాటి ఆరోగ్యం బాగుంటుంది. అవి మంచి పాలనిచ్చే అవకాశం ఉంటుంది. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి రైతులందరూ ముందుకు వచ్చి చేసుకుంటున్నందుకు రైతులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ రైతు చక్కగా కట్టాడు షెడ్. ఈ షెడ్లో 6 పశువులు ఉంటాయి. ఈ 6 పశువులకి మంచి నాణ్యమైన దానా పెట్టి పాడి పరిశ్రమ అభివృద్ధి చేసినట్లయితే అతనికి వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా ఉంటే రైతుకి చేదోడు వాదోడుగా ఉంటుంది. రైతుకి చేదోడు వాదోడుగా ఉండేది ఇటువంటి పరిశ్రమలు పెట్టుకుంటేనే రైతుకి వ్యవసాయం కంటే ఎక్కువ గిట్టుబాటు అవుతుంది. ఈ గిట్టుబాటు అవడం కోసం పాడి పరిశ్రమ అనేది ముఖ్యమైనది. పాలు ఎక్కడైతే ఉంటాయి, పాడి పరిశ్రమ ఎక్కడైతే ఉంటుందో అక్కడే సంపద ఉంటుంది. ఈ సంపద అభివృద్ధి చెందాలి, మనం సంపాదించుకోవాలంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరూ పాడి పశువులు మేపాలి. పాడి పశువులు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టు. అంచేత మీరందరూ కూడా పశువులను మేపుకొని అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేస్తాను.